గుంటూరు జిల్లా పెదకాకాని బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బంగారం మాయం కలకలం సృష్టిస్తోంది. అమ్మవారికి భక్తితో సమర్పించిన వడ్డానంలో బంగారం మాయమైనట్టు జ్యువెలరీ వెరిఫికేషన్లో బయటపడింది. బంగారం ఎలా మాయమైంది అన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది. గుంటూరు జిల్లా పెదకాకాని బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులకు కొంగు బంగారం. నిత్యం వేలాది మంది భక్తులు పెదకాకాని శివాలయానికి వస్తూ ఉంటారు. ప్రతి నెల 10 లక్షలకు పైగా కానుకల రూపంలో ఆలయానికి వస్తుంది. ఇక మొక్కుబడులు చెల్లించుకునే ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది. ఇదే తరహాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి బ్రహ్మరాంబ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందులో భాగంగా 132 గ్రాముల బంగారు వడ్డాణం అమ్మవారికి సమర్పించుకున్నారు. ఏటా ఆలయంలో ఉన్న బంగారు ఆభరణాలు వెరిఫికేషన్ నిర్వహిస్తూ ఉంటారు దేవాదాయ శాఖ అధికారులు. ఎప్పట్లాగే పెదకాకాని ఆలయంలో కూడా జ్యువెలరీ వెరిఫికేషన్ చేపట్టిన అధికారులు ఎంపీ అయోధ్యరామరెడ్డి సమర్పించిన వడ్డాణాన్ని కూడా పరిశీలించారు. రికార్డులో బరువు 132 గ్రాములు ఉండగా తనిఖీల్లో 102 గ్రాములే ఉండడాన్ని అధికారులు గుర్తించారు. వడ్డాణంలో 30 గ్రాముల బరువు తేడా రావడంతో ఆలయ సిబ్బందిలో కలకలం మొదలైంది. దీంతో మరోసారి వడ్డాణం బరువును తనిఖీ చేశారు. వడ్డాణంలో ఉండాల్సిన ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించారు. అందువల్లే బంగారం తేడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ 30 గ్రాములు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకున్నారా, పొరపాటును ఎక్కడైనా మిస్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఆలయ పూజారులను దేవాదాయ శాఖ అధికారులు విచారించారు. అయితే ఈ విషయం తమకు తెలియదని చెప్పడంతో ఇప్పుడు ఆ 30 గ్రాముల బంగారం ఎలా మాయమైందన్నది అంతు చిక్కకుండా పోయింది. బంగారం మాయమైన విషయాన్ని ఆలయ అధికారులు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు అంతర్గత విచారణ మొదలుపెట్టారు. మాయమైన బంగారం ఏమైందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.